కదా వచ్చింది. సో అందుకని నేను తనని తీసుకుని నా దగ్గరే, ఇంకా ఎక్కడికి వద్దు. ఫ్యామిలీ చూస్తారా, అన్న ఎదవైపోయాడు, అమ్మకి హెల్త్ బాగోదు, అమ్మ ముసలిది అయిపోయింది, నాన్న లేరు, ఇంకెవరు లేరు తనకి. ఇంకెలాగో ట్రస్ట్ లో ఇంకా మన ఇద్దరం కలిసే ఉన్నాం, అంటే కలిసి మిషన్ కుట్టేవాళ్ళం, పక్క పక్కన మిషనే మాది, మాట్లాడుకునే వాళ్ళం. ఇంకా అలాగే మనం ఉందాం అక్క, నువ్వు నా దగ్గర జాబ్ చెయ్యి, నీకు జాబ్ ఇస్తే నువ్వు బయటకి ఎక్కడికి వెళ్ళొద్దు, బయట కూడా నీకు ఎక్కడ సేఫ్ కాదు కూడా అని చెప్పని ఇంకా నా దగ్గర ఉంచుకోవడం జరిగింది అనమాట. సూపర్ అండి, అసలు అది మాత్రం సూపర్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను, అసలు మీ ఏజ్ ఎంత? ఎందుకనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ మీ ఏజ్ ఎంత ఒకసారి చెప్పండి. జస్ట్ 24. 24కే మీరు చికెన్ పికిల్స్ పెడుతున్నారు, పచ్చళ్ళు పెడుతున్నారు, అన్ని రకాల పచ్చళ్ళు, పొల్లు పెడుతున్నారు. ఏంటి అసలు ఇలా ఎలా వచ్చు మీకు? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు అసలు? అంటే బిజినెస్ లో కొంచెం మారి తేరిపోయిన వ్యక్తిలా ఉన్నారు, అసలు ఎలా ఎలా సాధ్యమైంది? అంటే 7 years ఉన్నప్పుడే నాకు కుకింగ్ నేర్చుకున్నాను అనమాట. మరి అంత నాకు అసలు ఇలా బల్క్ లో చేయడం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకెలా అంటే మా మమ్మీ హెల్ప్, మా డాడీ హెల్ప్ తీసుకున్నా. స్టార్టింగ్ లో ఒక 1 month వరకు అమ్మది నాంది హెల్ప్ తీసుకున్నాను. డాడీ పచ్చళ్ళు బాగా పడతారనమాట. సో అలాగే ఇంకా వాళ్ళు చేసే క్వాంటిటీ, వాళ్ళు ఏమేమి వేస్తున్నారు, ఎలా చేస్తున్నారని చూసి ఇంకా నేను కంటిన్యూ చేసేసా. వాళ్ళు కూడా ఏజ్డ్ పర్సన్స్ కదా, డాడీకి హెల్త్ బాగోదు, ఇంకా ట్రస్ట్ చేయకూడదు అని చెప్పని డాడీని ఇంటికి పంపించేసి ఇంకా నా ఓన్ గా నేనే చేస్తున్నాను అనమాట. బట్ నా చికెన్ పికిల్ కానీ నాన్ వెజ్ పికిల్స్ లో ఏదైనా సరే ఆర్డర్ చేసుకున్నారంటే కస్టమర్, వాళ్ళు నాకు రిపీటెడ్ కస్టమర్స్ అయిపోతున్నారు. ఎందుకంటే చికెన్ పికిల్ చాలా బాగుందండి, చాలా టేస్ట్ గా ఉందని చెప్పని చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి నాకు. చాలా అంటే చాలా హ్యాపీ. అంటే స్టార్టింగ్ లో భయం వేసిందా? అంటే ఇప్పుడు నేను బిజినెస్ పెడుతున్నాను, అది ఎలా రన్ అవుతుంది, ఇంత బల్క్ లో ఉండాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే అది బాగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు, కాబట్టి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు చేయగలరు. సో మీకు ఎలా అనిపించింది అసలు స్టార్టింగ్ లో? భయం అంటే స్టార్టింగ్ లో అనుకున్నా, ఇలా పెడుతున్నాము, ఇప్పుడు అవుతుందా, రన్ అవ్వదా అని చెప్పని కొంచెం భయపడ్డా. తర్వాత ఏంటి అంటే ఒక 2-3 ఆర్డర్స్ తర్వాత మనకి పాజిటివ్ రావడంతో ఇంకా నన్ను నేనే నమ్ముకున్నా అనమాట. ఓకే, మనం గట్టిగా ఏదైనా సరే బలంగా అనుకుని చేస్తే అది జరగదంటూ ఏమీ ఉండదు, ఇంకా మనం భయపడొద్దు, ముందుకు అలా వెళ్ళిపోతాం. ఎంత నెగిటివ్ వచ్చినా కానీ తీసుకుంటా, ఎంత పాజిటివ్ వచ్చినా కానీ తీసుకుంటా అనుకుని ముందుకు వెళ్ళాను కాబట్టి ఇప్పుడు నేను ఇలాగా నిలిచి ఉన్నా. సో చాలా మంది అమ్మాయిలు ఇందాక మనం అనుకున్నట్టుగా సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, అలాంటి సందర్భాలు కూడా మీరు అనేకంగా చూసారు కాబట్టి వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇప్పుడు సూసైడ్ అంటే చచ్చిపోతే నిజంగానే ఆ తప్పు చేసి చనిపోయింది, అది తట్టుకోలేక చనిపోయిందని అనుకుంటారు గాని, తను ఎంత నిజాయితీగా ఉన్నా గాని దాన్ని నమ్మరు. అలాంటిది ఇప్పుడు ఆ యదవంతో ఇదిగా అంటే బయటకు వచ్చిన తర్వాత 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చాడు, నా గురించి ఏదో చెప్పాడు. అలాంటి అన్ని పనికిమాలిన పనులు చేసిన ఆ యదవే అంత హ్యాపీగా ఉంటే, ఏ తప్పు చెయ్యను నేను, అన్యాయం అయిపోయిన నేనెందుకు చనిపోవాలి, నేనెందుకు సూసైడ్ చేసుకోవాలి? అక్కడ ఇంకొక చిన్న విషయం వర్షిని ఏంటంటే, మనం అక్కడ తప్పు చేసామా అనే లేదా అనే దానికంటే నలుగురు మాట్లాడే మాటలు, స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళు మాట్లాడే మాటలు, ఇంకా సూటిపోటి మాటలు, అవన్నీ గుచ్చుకుంటా ఉంటుంటే అసలు ఎందుకు బ్రతికున్నామా అనే ఒక క్వశ్చన్ వస్తూ ఉంటది. ఏ రోజైనా అనిపించిందా మీకు అలా? అనిపించిందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చుట్టాలు అమ్మ నాన్ని అనడం, లేదా బయట వాళ్ళు అనడం, ఇవన్నీ జరిగినాయి అనమాట. ఇవన్నీ జరిగిన తర్వాత నేను నిజంగానే చెప్తున్నా, ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. ఇంకా తిండి తినకపోవడం, ఫ్యామిలీ అమ్మ నాన్నతో కూడా మాట్లాడకపోవడం, నేను చేసిన దాని వల్లే కదా మీకు ఇలాగా అని చెప్పని చాలా అంటే చాలా బాధపడ్డాను. తర్వాత అమ్మ నాన్న అన్నయ్య ఒకరే చెప్పారు, ఇప్పుడు నువ్వు ఎంత తప్పు చేసినా కానీ నువ్వు మా పిల్లవే, వాళ్ళు ఏదో అన్నారని చెప్పని నువ్వు ఇలాగా బాధపడక్కర్లేదు, నిన్ను చూసుకుంటుంది మేము, నీకు తిండి పెడుతుంది మేము, బయట వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు. నలుగురు 4 రకాలుగా అంటే నాలిక ఎటు తిరిగితే అటు మాట్లాడుతుంది, వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోవాలి. వాళ్ళందరూ ఏమైనా నిజాయితీగా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ మా అన్నయ్య నాకు చెప్పింది ఒకటే, ఇప్పుడు నువ్వు ఇంత బాధపడుతున్నావు, నిన్ననే వాళ్ళు ఏమైనా నిజాయితీగా ఉన్నారా? ఏ తప్పు చేయలేదా? అంతే కదా. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే చేశారు తప్పులు, కాకపోతే డబ్బులు ఇచ్చో ఏదిచ్చో కప్పి పెట్టుకుంటున్నారు. కాకపోతే మాది ఒక చిన్న ఫ్యామిలీ, మేమేమంత రిచ్ ఏం కాదు. అది అందుకని చెప్పని మేము పూర్ ఫ్యామిలీ కాబట్టి మాకు అంత ఏం తెలియదు కాబట్టి మీడియా ముందుకు వచ్చాం కాబట్టి ఈ ఇష్యూ ఇంత ఇదైంది, కానీ లేకపోతే ఎవరికి తెలిసి ఉండేది కాదే. మా దగ్గర కూడా డబ్బు ఉంటే మేము కూడా డబ్బు ఇచ్చేసి అలా కూడా సైడ్ చేసేసేవాళ్ళం.
సో ఇటీవల కాలంలో శివాజీ అనసూయ సంబంధించి కొంచెం కాంట్రవర్సీ కూడా రావటం జరిగింది. మీరు కూడా వినే ఉండొచ్చు. సో మీకు అవును. సంబంధించి శివాజీ గారి అన్న మాటల్లో వాస్తవం ఉంది అనిపిస్తుందా, లేకపోతే అనసూయ గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది అనిపిస్తుందా? శివాజీ గారి వైపు నా ఓటు ఉంటది ఎప్పుడు. ఉమ్. ఎందుకంటే అంటే ఓకే, నేను చెప్పండి. ఒక అమ్మాయి స్థానంలో ఉన్నావు కదా, నువ్వు నీ వేలో ఆలోచించవచ్చు కదా అని మీరు అనొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఎంత వరకు అంతవరకే. అంటే ఇంట్లో ఎలా ఉండాలో అలాగే ఉండాలి, పబ్లిక్ లో ఎలా ఉండాలో అలాగే ఉండాలన్నమాట. ఇప్పుడు ఉమ్. ఇంట్లో ఉన్నట్టు పబ్లిక్ లోకి వచ్చామనుకోండి, ఇంకా ఉమ్. తేడా ఏముంటది? హస్బెండ్ దగ్గర ఎలా అయితే ఉంటామో అలాగే ఉండాలి. బయట వాళ్ళ దగ్గరికి వచ్చి నా హస్బెండ్ ఎలా ఉంటానో మీతో కూడా అలాగే ఉంటా అంటే అవ్వదు కదా, అయ్యే పనులు కూడా కాదు ఉమ్. అవి. అవును. సో సో అందుకే అనేది తను టోటలీ తప్పనైతే అన్ను. స్టార్టింగ్ లో బానే ఉంది, మంచిగా శారీస్ అవన్నీ మంచిగా ఉండేది ఆమె. మరి ఎందుకు ఇలా చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు తను వేసుకునే బట్టలు గానీ, తను మాట్లాడే లాంగ్వేజ్ గానీ, బిహేవ్ గానీ నాకైతే టోటల్లీ నచ్చలేదండి. ఉమ్. సో నేనైతే ఇదే చెప్తా. ఇదంతా ఓకే, ఒక పీడకలా వెళ్ళిపోయింది. మరి ఎప్పుడు వర్షిని పెళ్లి చేసుకోబోతుంది అంటే ఏం చెప్తారు? అబ్బో, చాలా టైం ఉంది దానికి. ఆఫ్టర్ అంటే ఏంటి మీ గోల్ ఏంటి అసలు? నా గోల్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఒక ఓన్ హౌస్ లేదనమాట. ఉమ్. ఇప్పుడు అన్నారు కదా చాలా మంది, అగోరి దగ్గర కోట్లు కోట్లు దొబ్బేసావు, నీ బ్యాంక్ అకౌంట్లు ఎంత ఉన్నాయి అంత ఉన్నాయి అని చెప్పని. ఓకే, ఎంత ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్ లో? ఇప్పుడు ప్రెసెంట్ అయితే పికిల్స్ డబ్బులు ఎంతో వచ్చినాయి కాబట్టి ఒక 1K 1.5K ఉండొచ్చేమో. అది వన్ కూడా పాయింట్ ఫైవ్ పచ్చళ్ళు, కేనా ఆర్డర్ వచ్చిన డబ్బులు అంటే ఓకే 1000 ఓకే 1500. అది అంతేనా అంటున్నా. అంతే. ఎందుకంటే పికిల్స్ మనం ఇన్స్టాలో యూట్యూబ్ లో చూస్తుంటే ఆర్డర్స్ ఎక్కువగానే వస్తున్నట్టు అనిపిస్తున్నాయి కాబట్టి, సో అందుకనే అంటే అడుగుతున్నాను నేను. ఎక్కువ వస్తున్నాయి, వచ్చినట్టు మనం పంపించేస్తాం కదా. ఆ మనీ కూడా ఓకే. మనం ఒక పికిల్ చేసాం, చికెన్ పికిల్ చేసాం, ఆర్డర్ వచ్చింది పంపించేసాం. మళ్ళీ ఆర్డర్ వచ్చిందంటే అదే డబ్బులు పెట్టి మనం తేవాలి కదా. మరి ఎంత లాభం ఎంత వస్తుంది రోజుకి? లాభం అంటే ఏమీ లేదు. వచ్చిన లాభాన్ని ఇలా రొటీన్ చేస్తూ తిప్పుతూ బిజినెస్ కే పెడుతున్నా. మార్కెట్ లోకి తీసుకెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బిజినెస్ లో కొంచెం పేరు సంపాదిస్తే మన పికిల్స్ ఫస్ట్ మార్కెట్ లోకి వెళ్ళాలండి అంతే. ఉమ్. దాన్నే చూసుకున్నాను కానీ మెయిన్ నేను ప్యాకింగ్ చూసుకుంటున్నాను అనమాట. ప్యాకింగ్ ఓకే. బెటర్ ఇస్తేనే మనకి కస్టమర్స్ అనే వాళ్ళు వస్తారనమాట. అరే ప్యాకింగ్ బాగుంది, మంచిగా ఉంది, అలాగే టేస్ట్ అండ్ క్వాంటిటీ. ఉమ్. క్వాలిటీలో మనం అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం అనమాట. విజయ బ్రాండ్ ఆయిలే వాడతాం మనం. ఏదైనా సరే అన్ని ఒరిజినల్ వాడతాం. ఇంట్లోనే బ్రాండ్. మసాలా అవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం. ఆ ఎక్కడ కూడా మనం తగ్గము. సో మీ పికిల్స్ ని మా బిగ్ టీవీకి ఎప్పుడు రుచి చూపిస్తున్నారు? డెఫినెట్లీ చూపిస్తానండి. పంపిస్తున్నారా మరి మాకు? యా, అడ్రస్ పెట్టండి, పిన్ కోడ్ తో సహా పంపిస్తా. థ్యాంక్ యూ. అండ్ అంతకంటే ముందు మరి మీ గోల్ ఏంటి అసలు? అంటే ఇల్లు కాకుండా ఇంత ఇల్లు నెగటివిటీ కాకుండా జరిగింది. ఇప్పటికే చాలా మంది కూడా అంటే గతాన్ని మర్చిపోయి ఇప్పుడు ఫ్యామిలీతో, ముఖ్యంగా అమ్మా నాన్నలతో చాలా హ్యాపీగా ఉంది, ఇలానే ఉండాలని కూడా చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి, సో మీరేం చెప్తారు? 2025 ఈజ్ మై బ్యాడ్ ఇయర్ అన్నమాట. నేను ఆల్వేస్ ఉమ్. మీరే అడిగిన నిద్రలో అడిగినా కూడా లేపి అడిగినా అదే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నెగిటివిటీ మొత్తం ఇప్పుడు నిదానంగా తగ్గించుకుంటూ వస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ టాపిక్ లోకి వెళ్ళట్లేదు. అడిగిన వాళ్ళకి కూడా గట్టిగా ఆన్సర్స్ ఇస్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఎవరైనా బ్యాడ్ గా మాట్లాడినా కూడా, అంటే ఈ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ కొంతమంది నన్ను ఎలా అంటే అఘోరి ఎక్కడ ఉన్నాడు, అఘోరి ఏడి, ఏం చేసావు, ఇంత డబ్బులు తీసుకున్నావు వదిలేసావు అని చెప్పి అన్నారనమాట. అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మోకిలా పిఎస్కి వెళ్ళి అడగండి, వివరాలన్నీ చెప్తారు ఎక్కడున్నాడు ఏంటి అని. ఇంకోటి ఏంటంటే డబ్బులు తీసుకున్నా అన్నారు కదా, ఇలా పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే మాత్రం బాటాతోనే ఆన్సర్ ఇస్తాను నేనైతే. సూపర్. సో ఇంకోటి నా గోల్ ఇంకా ఏంటంటే అమ్మ చెప్పండి. నాన్నని మంచిగా చూసుకోవాలి. సో వాళ్ళని ఒక స్టేజ్ లో పెట్టిన తర్వాత, అన్నయ్యని మంచిగా ఒక స్టేజ్ లోకి తీసుకెళ్లిన తర్వాత నా మ్యారేజ్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడే తొందర ఏముంది? వర్షినికి ఎలాంటి అబ్బాయి కావాలి? ఆ, ఎలా చూసుకోవాలి? అలాంటి ఏం లేవు. ప్రభాస్ అంటే మీకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం కాబట్టి మరి ప్రభాస్ లాంటి క్వాలిటీస్ కావాలా ఏంటి? అనుకుంటాం కానీ అన్ని జరుగుతాయా అండి? ఆ. వచ్చేవాడు వస్తాడు, తగినోడు వస్తాడు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ నన్ను చేసుకోవాలనుకుంటే ఈ ఇష్యూ చూసిన తర్వాత తనకు తాను అర్థం చేసుకోవాలి. ఒకవేళ మ్యారేజ్ అయినా కానీ తన నా లైఫ్ లోకి వస్తుంది అంటే ఆ టాపిక్ అసలు ఎత్తకూడదు.
తనని అసలు మంచిగా చూసుకోవాలి అని చెప్పని ఉండాలి. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అని నాకైతే తెలీదు. అలాంటి వాడు దొరికినప్పుడు చేసుకుంటా. ఓ అయితే మీకు డాన్స్ అసలు ఎలా వచ్చు? ఆ రీల్స్ అలా చూస్తుంటే అసలు తెగేస్తున్నారుగా. డాన్స్ అంటే ఏం లేదండి. డాన్స్ ఈజ్ మై ప్యాషన్ అన్నమాట. ఆ ప్యాషన్ తోనే ఇంత ముందుకు వచ్చాను. మా డాడీకి ఫస్ట్ డాన్స్ అంటే ప్రాణం. అండ్ యాక్టింగ్ అండ్ డాన్స్ అంటే పిచ్చి మా డాడీకి. అదే పిచ్చి ఇంకా నన్ను పెంచాడనమాట అదే పిచ్చితో. ఓకే. సో నాకు డాన్స్ చివరిగా రాకపోను ఫస్ట్. యూట్యూబ్ లో చూసి ఇంకా బెల్లీ డాన్స్ అని అలా ఫోక్ అని అలా నేర్చుకున్నా. ఓకే. సో యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నారా? ఆ, చిన్నప్పటి నుంచి ఓకే. యూట్యూబ్ లో జుంబా డాన్స్ అని బెల్లీ డాన్స్ అని ఇలా కొన్ని కొన్ని స్టెప్స్ అలా నేర్చుకున్నాను అనమాట. హ్మ్. సో మీకు ఇదంతా జరిగిన తర్వాత కొంచెం ఫేమ్ అయ్యారు కాబట్టి సినిమాలు, సీరియల్స్‌లో కూడా ఆఫర్ వచ్చాయని విన్నాము. నిజమేనా అది? వచ్చినాయి కానీ నేను వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు జబర్దస్త్ ఓకే. లో వచ్చింది. మూవీస్ హ్మ్. లో కూడా కొంతమంది అడిగారు. హ్మ్. వెళ్ళాలి అనుకున్నాను కానీ ఇప్పుడు ఫస్ట్ మన బిజినెస్ చూసుకుందాం, తర్వాత ఏదన్నా చేద్దామని. అంటే ఫస్ట్ మనకంటూ ఏదైనా గుర్తింపు ఉంటే ఇప్పుడు షూటింగ్స్ ఇవంటారా ఎల్లకాలం ఉండవు. అంటే లైఫ్ టైం ఉండవు అనమాట. అవి ఓకే. లేనప్పుడు ఇంకా మనకంటూ ఉండాలి కాళ్ళ మీద నుంచోడానికి అని నేను ఇంక ఇది స్టార్ట్ చేసుకున్నాను. ఓకే. అండ్ చివరిగా మీరు ప్రభాస్ గారి వీరాభిమాని కాబట్టి ఆయన కోసం ఒక సాంగ్ పాడి ఎండ్ చేసేద్దాం. ఆహా! ఎందుకని మీరు ఎప్పుడు చూసినా కానీ నన్నే సాంగ్స్ అడుగుతారు. మా లైవ్ లో నా ఫ్యాన్స్ అంతే అడుగుతారు. మీరు అంతే అడుగుతున్నారు. అంటే మీరు వీరాభిమాని కాబట్టి అడుగుతున్నాం. ఎందుకంటే మీరు కూడా ఇందాక కూడా చెప్పారు ప్రభాస్ గురించి. సో మరి ప్రభాస్ గురించి అంత ఫ్యాన్ ఉన్నప్పుడు పాడాల్సిందే కదా ఒక పాట. అయ్యో! వరే 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 వచ్చేసాడు రాజా సాబ్ డమ్ డమ్ డమారే డమ్ డమ్ డమారే పాన్ ఇండియా నెంబర్ 1 పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచులర్ నేనేలే. అది నాకు కూడా వర్తిస్తదిలేండి. లేదు ఇంకా మాకు కూడా వినాలనిపిస్తుంది. పాడొచ్చు కదా కొంచెం. అయ్యో, ఒక ఫ్యూ లేదు లేదు, లైన్స్ పాడొచ్చుగా. నా వాయిస్ అంత బాగోదొద్దు. అయ్యో! ఇంత పాడి అక్కడ లాస్ట్‌లో ఏంటండి మీరు? విందామని లోపే మీరు ఒక్కసారిగా అలా ఎండ్ చేస్తే ఎలా? ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. సో ఓకే. అండ్ చాలా మంది చాలా ఫేస్ చేస్తున్నారు లైఫ్‌లో. అవి బయటికి రాలేక అంటే ఆ సిట్యుయేషన్స్ నుంచి బయటికి రాలేక, అందులోనే ఉండలేక సతమతం అవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఏం చెప్తారు ఒకసారిగా? యా, నేనైతే చాలా ఇంటర్వ్యూస్ లో ఒకటే చెప్పాను అండ్ ఇందులో కూడా నేను ఒకటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా నాన్నే ట్రస్ట్ చేయండి. ఓకే, మీరు లవ్ చేసా అంటే ఇలాంటి బాబాస్ ని నమ్మొద్దు. అలాగే టెంపుల్ కి వెళ్ళినాక కూడా మనకి కొంతమంది ఇలాంటి వాళ్ళు తగులుతారు అనమాట. మెయిన్ తగిలేదే టెంపుల్స్ దగ్గర ఇలాంటి వాళ్ళు. అందులో అందరూ జెన్యున్ గా ఉండరు. అలానే అందరూ ఫేక్ ఉంటారు అనమాట. కాకపోతే మీకు ఎవరైనా పరిచయం అయ్యారు అంటే ఒక వ్యక్తి కొత్తగా వాళ్ళతో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అమ్మ నాన్న ఏం చెప్తారు దాన్ని బట్టి ముందుకెళ్ళండి కానీ మీరు ఓన్ గా డెసిషన్ అయితే తీసుకోవద్దు అని చెప్తున్నాను. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వర్షిని. ఈ రోజుల్లో చాలా మంది ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే బాబాలు లేకపోతే గురూజీలు ఇలా వెళ్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని విషయాలు ఆ బాబాలతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ అవును, చులకన అయిపోవటం, వాళ్ళు మానసికంగా లొంగ తీసుకోవడం, ఇవన్నీ కూడా మనం చాలా వరకు న్యూస్ లో కూడా మనం విన్నాం, చూసాం కూడా. అది ఇన్ని కరెక్టే. జరుగుతున్నా చాలా కూడా మందిని చూసా నేను కూడా. ఉమ్, ఇన్ని కరెక్టే జరుగుతున్నా అది. కూడా ఎందుకని అంతలా వాళ్ళని నమ్ముతున్నారు అంటే ఏం చెప్తారు మీరు? నమ్ముతున్నారు అంటే ఇంకా వాళ్ళకే నేను వదిలేస్తానండి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో నమ్మారు అనేది మనకి కూడా తెలియదు కాబట్టి పూర్తిగా తెలియకుండా మనం కూడా మాట్లాడుకోవద్దు. కాకపోతే ఇప్పటి నుంచి ఇది చూస్తున్నారు అంటే ఒకటే చెప్తాను, అలాంటి వాళ్ళని నమ్మొద్దు. మీకు ఏదైనా సమస్య వచ్చిందంటే ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. వాళ్ళే ఏదో ఒక చెప్తారు కదా, సొల్యూషన్ చెప్తారు, దాన్ని చేసుకోండి. అంతేగాని ఇలాంటి బాబాలని నమ్మొద్దు, ఇంట్లోకి కూడా రానియొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. అండ్ అలాగే మీ ఇట్స్ ఓకే, బిజినెస్ ఇట్స్ కూడా ఓకే. ఇంకా గ్రోత్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా మా బిగ్ టీవీ ఛానల్ తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్. సో చూస్తున్నాం కదా, వర్షిని జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే తను విజయానికి అడుగులు వేస్తూ ఉంది. మరి వర్షిని ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.